ఓకే. నాకు నవ్వించవచ్చు. మనం ఏపీ హిస్టరీలో ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ప్రీవియస్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం. అందులో శాతవాహనంలో మనం 34 వరకు చూసాం. జున్నార్ శాసనాన్ని ఎవరు వేశారు, సకరాజు రుద్రతమనుడు అని చెప్పి మనం చూసాం. ఓకేనా. తర్వాత ఆయన కాకుండా ఆయమ అనేటువంటి ఒక ఆప్షన్ ఇచ్చినాడు ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ 2017లో. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పేశాను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ క్లాస్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అన్నాడు. క్వశ్చన్ ఏంటి? చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని. సో కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ టిక్ పెట్టాను. అన్ని పెట్టలేదండి, ఇక్కడ కొన్ని మాత్రమే టిక్ పెట్టాను, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయినట్టు, జస్ట్ రివిజన్ కోసం అంతే. కొడవలి శాసనం. చండ శాతకర్ణి అంటే చండశ్రీ అని అర్థం, లేదా ఇతన్ని చంద్రశ్రీ అని కూడా పిలుస్తారు. చంద్రశ్రీ శాతకర్ణి అనేటువంటి పేరుతో పిలుస్తారు, లేదా చండశ్రీ శాతకర్ణి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇతనికి సంబంధించినటువంటి శాసనం పేరేం పేరంటే కొడవలి శాసనం. ఓకేనా. చంద్రుడు కొడవలాకారంలో ఉంటారు కదా అని చెప్పారు సార్. ఇంపార్టెంట్ ఇది కూడా. మరి ఈ చండశ్రీ గురించి మనకు క్వశ్చన్ వచ్చింది. మరి ఈ చండశ్రీ ఎవరు అంటే యాక్చువల్గా మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి మనందరికి తెలుసు. యజ్ఞశ్రీ శాతకర్ణి మనందరికి తెలుసు. ఎన్నవ రాజు? 27వ రాజు. 27వ రాజు. యజ్ఞశ్రీ తర్వాత మనకు విజయశ్రీ అనేటువంటి రాజు, విజయశ్రీ శాతకర్ణి అనే రాజు వస్తాడు. ఇతని తర్వాత చండశ్రీ శాతకర్ణి అనేటువంటి రాజు వస్తాడు. సో ఇక్కడ నుండి మనకు క్వశ్చన్ అడిగాడు. చండశ్రీ శాతకర్ణి నుంచి మనకు క్వశ్చన్ అడిగాడు. మరి ఈ చండశ్రీ ఎవరి తర్వాత వచ్చారు రాజ్యానికి అని అడిగితే ఇప్పుడు మనం ఏం చెప్పాలి? విజయశ్రీ తర్వాత వచ్చాడు. ఓకేనా. అయితే ఇతనికి సంబంధించినటువంటి శాసనమే ఏమని చెప్పాం మనం? కొడవలి శాసనం. కొడవలి శాసనం. మరి ఇది ఎక్కడ లభించింది? ఇది ఇంపార్టెంట్. ఒకవేళ శాసనం ఏదైనా అడిగాడు కదా, నెక్స్ట్ ఎక్కడ లభించిందని అడగచ్చు. కాబట్టి ఎక్కడ లభించిందంటే పిఠాపురం. పిఠాపురం. మరి పిఠాపురం అంటే ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద కొడవలి అనే గ్రామం. కొడవలి అనేది ఏంటంటే ఒక గ్రామం. ఆ కొడవలి అనేటువంటి గ్రామంలో లభించింది కాబట్టి దాని పేరు కొడవలి శాసనం. ఈ గ్రామంలో ఈ శాసనం అనేది లభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి కేవలం ఒక శాసనం మాత్రమే లభించిందా చండశ్రీకి సంబంధించి? ఇంకేం లభించలేదంటే చండశ్రీకి సంబంధించి నాణేలు కూడా లభించాయండి. మరి నాణేలు ఎక్కడ లభించాయి? చండశ్రీ శాతకర్ణికి సంబంధించినటువంటి నాణేలు ఎక్కడ లభించాయంటే కృష్ణా మరియు గోదావరి జిల్లాలో లభించాయి. కృష్ణా జిల్లాలో లభించింది నాణేలు. అలాగే గోదావరి జిల్లాలో కూడా ఈ చండశ్రీకి సంబంధించినటువంటి నాణ్యాలు లభించాయి. ఇది క్వశ్చన్. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. గోవర్ధనానికి చెందిన కార్మికుల శ్రేణిలో, గోవర్ధనానికి చెందినటువంటి కార్మికుల శ్రేణులు, ఒక్క నిమిషం, వృషభదత్తుడు అన్నాడు. యాక్చువల్గా వృషభదత్తుడు, వృషభదత్తుడని, ఉషభదత్తుడని రకరకాల పేర్లతో పిలుస్తారు. 2000 కర్షాపనాలు జమ చేసినట్లుగా ఏ శాసనంలో పేర్కొంది? ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పుకునేది. నాసిక్ శాసనం. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాం. ఓకేనా. ఒకసారి సింపుల్గా చూద్దాం. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితుల మీద అడిగాడు క్వశ్చన్. ఆర్థిక పరిస్థితుల నుంచి ఈ క్వశ్చన్ అడిగాడు. ఆ ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ దేని మీద సబ్ టాపిక్ అంటే నాణేలు అనేటువంటి సబ్ టాపిక్ మీద క్వశ్చన్ అడిగాడు. నాణేలు అనేటువంటి సబ్ టాపిక్ మీద క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. మరి ఏంటి నాణేలు అంటే ఈ నాణేల్లో ముఖ్యంగా వృషభదత్తుని గురించి మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. వృషభదత్తుడు. ఈ వృషభదత్తుడు ఎవరు? వృషభదత్తుడు ఎవరు? ఎవరండి వృషభదత్తుడు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరండి వృషభదత్తుడు? ఎవరు? నహపానుడికి అల్లుడు అవుతాడు. అవునా. నహపానుడి అల్లుడు అనుకుంటా. అల్లుడు. మరి ఈ వృషభదత్తుడు ఏ శాసనం వేయించాడంటే నాసిక్ శాసనం. అదేంటి నాసిక్ శాసనం వేయించింది గౌతమి బాలాశ్రీ కదా అంటే ఆ ఒక్కటే వేయించాలని రూల్ లేదు కదా. నాసిక్ అనే ప్రాంతంలో ఎవరైనా వేయించవచ్చు. కాబట్టి వృషభదత్తుడు నాసిక్ శాసనాన్ని వేయించాడు. అయితే ఈ నాసిక్ శాసనంలో ప్రధానంగా ఏం చెప్తారు? నాసిక్ శాసనంలో ప్రధానంగా ఏం చెప్తాడంటే కొలిక అనేటువంటి శ్రేణి గురించి చెప్తాడు.
కొలిక అనేటువంటి ఒక శ్రేణి గురించి పర్టికులర్గా చెప్తాడు. మరి మీకు చాలా సార్లు చెప్పాను, కొలిక లీ తీసేస్తే ఇది కోక. అంటే కోక అంటే చీర, అంటే నేత పని వారి గురించి చెప్పాడు. అంటే నేత పని వారిని కొలిక అనే శ్రేణి ఈజ్ నథింగ్ బట్ గ్రూప్, ఒక వర్గం. అంటే నేత పని వారంతా ఒక గ్రూప్గా ఉంటే వాళ్ళకు కొలిక శ్రేణి అని పేరు పెట్టారు. మరి ఎక్కడున్నారు ఈ కొలిక శ్రేణి? ఎక్కడున్నారు, ఎక్కడ ఉండేవారు అని చెప్తాడంటే, మనకు శాతవాహనుల కాలంలో రాజ్యాన్ని ఏం చెప్పుకున్నాం మనం? ఆహారాలుగా విభజించారు అని చెప్పుకున్నాం. రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు అని చెప్పుకున్నాం. ఇటువంటి ఆహారాల్లో ఒకటి గోవర్ధన ఆహారం లేదా గోవర్ధన ఆహారం. గోవర్ధన ఆహారం అన్న లేదా గోవర్ధన ఆహారం అనే ఒకటే. ఇది నాసిక్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కొలిక అనేటువంటి ఈ ఆహారంలో కొలిక అనేటువంటి శ్రేణి ఉంటుంది. ఆ శ్రేణి వారు ఏం చేస్తారంటే వడ్డీ వ్యాపారం చేస్తారు. దాని గురించి క్వశ్చన్ అడిగాడు. ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి రేపు అడగచ్చు. శాతవాహనుల కాలంలో వడ్డీ వ్యాపారం గురించి తెలిపే శాసనం ఏది అంటే నాసిక్ శాసనం. అట్లా కూడా మనం క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. మరి వడ్డీ ఎంత? 12%. వడ్డీ ఎంత వసూలు చేసేవాళ్ళు? 12%. ఎంతకు 12%? ఇది ఇంపార్టెంట్, రేపు అడుగుతాడు. ఇప్పుడు మనం ఎక్కడైనా మనం మామూలుగా పల్లెల్లో వింటా ఉంటాం, 100కి 2 రూపాయలు వడ్డీ అంటాం. అవునా? 100కి 2 రూపాయలు వడ్డీ అని చెప్పి మనం వింటాం. మరి 12% దేనికి అంటే 12% దేనికంటే 100 కర్షాపనాలు తీసుకునే 100 కర్షాపనాలు తీసుకుంటారు వీళ్ళు మినిమం. ఒక్కో కర్షాపనాకు 12% పర్ మంత్ ఇలా వసూలు చేస్తారు. అలా ఈ వృషభదత్తుని దగ్గర ఎంత తీసుకున్నారు వీళ్ళంటే 2000 కర్షాపనాలు తీసుకున్నారు. ఎవరు? కొలిక శ్రేణి వాళ్ళు. ఓకేనా? తీసుకున్నారు. మరి ఆ వచ్చినటువంటి 12% ఇంట్రెస్ట్ని వీళ్ళు ఏం చేస్తారు? ఈ 12% ఇంట్రెస్ట్ని ఏం చేస్తారు అంటే, మనందరికి తెలుసు, అక్కడే నాసిక్లోనే ఒక విహారం ఉంది. విహారం ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్పొచ్చు మనం? విశ్రాంతి మందిరం. ఎవరికి సంబంధించి? బౌద్ధ భిక్షువులకు సంబంధించి. మరి నాసిక్ విహారంలో ఉన్నటువంటి ఈ బౌద్ధ భిక్షువులకు వీళ్ళు దీన్ని ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు బట్టలు కుట్టించేవారు. బట్టలు ఇచ్చేవారు ఆ వచ్చినటువంటి వడ్డీతో. అది కర్షాపన అంటే ఏంటంటే వెండి నాణ్యం. కర్షాపన అంటే వెండి నాణ్యం లేదా రాగి నాణ్యాన్ని కూడా శాతవాహనుల కాలంలో కర్షాపన అనేవాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా వెండి, రాగిని కూడా అలా పిలిచేవాళ్ళు. కాబట్టి మరి బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే సువర్ణ అని పిలిచేవాళ్ళు. ఒక సువర్ణ ఈజ్ ఈక్వల్స్ టు 35 కర్షాపనాలు. ఇది మనం ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ అడిగాడు. దాని వెనక ముందు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మనం ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? క్రింది వాటిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది? సింపుల్ క్వశ్చన్. స్త్రీల రచనలు ఏ గ్రంథం అండి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది? చెప్పండి, ఉండేవాళ్ళు చెప్పండి, ఆల్రెడీ లైన్లో ఉండేవాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ అయితే గాథా సప్తసతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గాథా సప్తసతి. మరి గాథా సప్తసతి అనేది ఎవరు రాశారు? హాలుడు రాశాడు. హల చక్రవర్తి లేదా హాలుడు ఏం రాశారంటే గాథా సప్తసతి. ఒక్క నిమిషం, గాథా సప్తసతి రాశాడు. మరి గాథ అంటే ఈజ్ నథింగ్ బట్ కథ. సప్త అంటే 7, శత అంటే 100, 7 × 100 అంటే 700 కథలు రాశాడు. ఎన్ని రాశాడు? 700 కథలు మనోడు రాశాడు. అయితే 700 కథలని ఏ భాషలో రాశాడు? ప్రాకృత భాషలో రాశాడు. అయితే ఏం చెప్తారు ఇది? ఈ కొందరు ఏం చెప్తారు? నాయన హాలుడు రాసినవి కాదు, స్త్రీలు రాశారు. స్త్రీలు 700 శృంగార కథల గురించి చెప్తే వాటిని హాలుడు రాసినట్టు వేసుకున్నాడు అంతే అని చెప్తారు. ఓకేనా? అయితే అందువల్ల అక్కడి నుంచి మనం క్వశ్చన్ అడిగాడు. అయితే ఈ స్త్రీల ప్రస్తావన ఉంది. ఏ స్త్రీల ప్రస్తావన ఉంది గాథా సప్తసతిలో? ఏ స్త్రీల ప్రస్తావన ఉంది? రాధా సార్. రాధా, ఇంకా రేవతి, ఓకేనా, అనుపలక్ష్మి. ఇటువంటి పేర్లు మనకి ఏ స్త్రీ అని అడగడు, అంటే కొన్ని పేర్లు ఇచ్చాడు మనకు అంతే. ఇట్లా స్త్రీల యొక్క ప్రస్తావన కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా? అయితే ఇలా హాలుడు కథ రాశాడు కాబట్టి, గాథా సప్తసతి రాశాడు కాబట్టి హాలుడిని ఏమని పిలుస్తారు? బిరుదు. హాలుడుకున్నటువంటి బిరుదు ఏంటి?
కవి వత్సలుడు. కవి వత్సలుడు కవి అనేటువంటి వత్సలుడు. బిరుదు హాలుడికి ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ గాథా సప్తసతిని పోలుస్తారు. పోలిక దేంతో పోలుస్తారు? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను క్లాస్ చెప్పినప్పుడు. వజ్జ లగ్గ అనేటువంటి గ్రంథంతో. వజ్జ లగ్గ అనేటువంటిది ఏంది? ఇదంటే ఒక బుక్. ఈ బుక్తో పోలుస్తారు. మరి ఈ బుక్ని ఎవరు రాశారు? ఈ బుక్ని ఎవరు రాశారు అంటే జయవల్లభుడు. జయవల్లభుడు అనేటువంటి ఆయన రాస్తాడు. ఎవరు ఈ జయవల్లభుడు అంటే ఒక జైన కవి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఎందుకు చేస్తామంటే అక్కడి నుంచి ఇంకొంచెం డెప్త్ వెళ్ళి వెనక ముందు అడిగే అవకాశం ఉందేమో అనే ఉద్దేశంతో ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తాం. కాబట్టి దాని రిలేటెడ్ మనం చూసుకోవాలి. కాబట్టి గాథా సప్తసతి ఏ బుక్తో పోలి ఉందంటే వజ్జాలక్క అనే బుక్తో. ఆ బుక్ని ఎవరు రాశారంటే జయవల్లభుడు. ఎవరు ఈ జయవల్లభుడు అంటే జైన కవి. ఓకేనా? మరి ఈ గాథా సప్తసతి దేని గురించి చెప్తారు? దేని గురించి చెప్తారు అంటే ఈ 700 కూడా నెంబర్ 1 శృంగార కథలు. 700 కూడా ఏం కథలు? ఇవన్నీ కూడా శృంగార కథలు. అలాగే 2 పౌర సభల గురించి చెప్తుంది. శాతవాహన కాలంలో పౌర సభలు అంటే నిగమ సభలు, పట్టణ సంస్థలను నిగమ సభలు అంటారు. వాటి గురించి కూడా గాథా సప్తసతి చెప్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గాథా సప్తసతిలో తెలుగు పదాలు ఉన్నాయి. తెలుగు పదాల గురించి చెప్తుంది. మరి ఏంటి ఆ తెలుగు పదాలు అంటే అత్త, అద్దం, పొట్ట, ఇటువంటి తెలుగు పదాలు. అత్త, అద్దం, పొట్ట, పిల్ల, పంది, పరికిని, ఇటువంటి పేర్లన్నీ కూడా ఈ గాథా సప్తసతిలో మనకు వస్తాయి అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే దీన్ని ఏమని పిలుస్తారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి అడిగాడు. భారతీయ సాహిత్యానికి మూల గ్రంథం అని కూడా పిలుస్తారు. మూల గ్రంథం అని పిలుస్తారు. అందువల్ల 700 కథలు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి హాలుని యొక్క కాలాన్ని ఏమంటారు? ప్రాకృతానికి స్వర్ణయుగం. ప్రాకృత భాషలో ఇది రాశారు కాబట్టి 700 కథలు రాశారు కాబట్టి ప్రాకృతానికి స్వర్ణయుగం అని పిలుస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ మనం ఇక్కడ మిస్ అవ్వకుండా ఉండాల్సింది ఏంటంటే ఈ గాథా సప్తసతి గురించి మరొక కవి చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. దేనితో పోలిక అంటే వజ్జాలగ్గతో పోలిక. అసలు గాథా సప్తసతి గురించి చెప్పిన మరొక కవి ఎవరు అని అడిగితే బాణుడు. ఓకేనా? మరి బాణుడు ఎందులో చెప్పాడు? హర్ష చరిత్రలో చెప్పాడు. హర్ష చరిత్ర రాస్తాడు కదా. ఈ హర్ష చరిత్రలో గాథా సప్తసతి గురించి ఇతను పేర్కోవడం జరిగింది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాం? యోగసార అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? యోగసార అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు అని అడిగాడు కోసం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నాగార్జునుడు. యోగసార. మళ్ళీ సారం అంటే మీరు సమయసారము, ప్రవచన సారము, పంచాష్టకాయ సారం అని కొండ కొందనాచార్యుడి దగ్గరికి వెళ్ళొద్దండి దయచేసి. సారం అంటే చాలు. మనం కళ్ళు మూసుకొని కొండ కొందనాచార్యుడు అంటాం. అలా ఉండకూడదు. కొంచెం బాగా చూడాలి. ఓకేనా? కాబట్టి యోగసార అడుగుతున్నాడు. యోగసార. ఓకేనా? ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు యొక్క రచనల నుంచి మనకు క్వశ్చన్ అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆచార్య నాగార్జునుడు మనందరికి తెలుసు. ఏ రాజకాలంలో ఉన్నాడు ఇతను? ఏ రాజకాలంలో? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నాడు. ఎవరి కాలంలో ఉన్నాడు? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నాడు. ఓకేనా? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం మనందరికి తెలుసు. మరి ఆచార్య నాగార్జునుడికి ఏమన్నా బిరుదులు ఉన్నాయా? బిరుదులు ఉన్నాయంటే ఉన్నాయి. ఏమేమి బిరుదులు ఉన్నాయి? ఆచార్య నాగార్జునుడికి ఏమని బిరుదులు ఉన్నాయి చెప్పండి. ఆచార్య నాగార్జునుడికి చెప్పాలా? ఏమని పిలుస్తారు? ఆచార్య నాగార్జునుడికి బిరుదులు ఇండియన్ ఐన్స్టీన్ నెంబర్ 1. ఎంతసేపా? ఇండియన్ ఐన్స్టీన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇండియన్ ఐన్స్టీన్ అంటాం. ఇండియన్ మార్టిన్ లూథర్ అంటారు. నేను మొత్తం రాయట్లేదు టైం వేస్ట్ అని చెప్పేస్తున్నా. ఇండియన్ మార్టిన్ లూథర్ షార్ట్ కట్ లో రాస్తున్నా. అలాగే మూడోది ఏమంటారు? మాధ్యమికవాద ప్రవక్త. మాధ్యమికవాద ప్రవక్త అని పిలుస్తారు. అలాగే నాలుగోది గతి తార్కికవాద ప్రవక్త. గతి తార్కికవాద ప్రవక్త అని పిలుస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రెండవ బుద్ధుడు అని కూడా పిలుస్తారు. రెండవ బుద్ధుడు. ఇవి ఆచార్య నాగార్జునుకు ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిరుదులు. అయితే నాగార్జునుడి రచనలు చాలా ఉన్నాయి. నాగార్జునుడి యొక్క రచనలు మనకు చాలా ఉన్నాయి.
ఓకేనా. రెండవ ఈ తథాగతుడు రచనలో అని కూడా పిలవచ్చా ఎన్ని సార్? మొత్తం 24 బుక్కులు ఉన్నాయి. అన్ని కూడా సంస్కృతంలో రాశాడు. ఇది బిట్టు. ఓకేనా. టక్కని మనం శాతవాహనులు అంటే ప్రాకృతానికి ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి ప్రాకృత భాషలో రాశాడేమో అనుకుంటాం. గాథా సప్తశతి కూడా ప్రాకృతమే కదా, గుణాఢ్యుడి బృహత్కథ కూడా పైశాచి ప్రాకృతం కదా అనుకుంటారు. కానీ ఆచార్య నాగార్జునుడి రచనలన్నీ కూడా సంస్కృతం. రెండవ బుద్ధుడు అన్నారు కదా సార్, అలాగే రెండవ తథాగతుడు అని కూడా అనొచ్చా? తథాగతుడు అనొచ్చు. ఓకేనా. తథాగతుడు అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, మోక్షాన్ని పొందినవాడు అని అర్థం అంతే. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇతని యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇతను కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, రచనలు కొన్ని చూద్దాం. ముందు ప్రత్యేకతలు చూద్దాం. ఎందుకంటే అమరావతి స్తూపానికి ఏం చేశాడు? ప్రాకారం నిర్మించాడు, ప్రాకారాలు కట్టి. చుట్టూ కాంపౌండ్ వాల్. అమరావతి స్తూపానికి మనోడు ఏం చేశాడు? ప్రాకారం నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు కట్టారు ప్రాకారం అని అడుగుతాడు. ఓకేనా. నాగార్జునుడు కట్టాడు. దానికి ధన సాయం చేసింది ఎవరంటే యజ్ఞశ్రీ, ఎందుకంటే ఆయన కాలంలోనే ఉన్నాడు కాబట్టి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మహాయాన మతం బాగా పాపులర్ చేశాడు, మహాయానము ప్రసిద్ధి చెందేలా చేశాడు. మహాయానం కోసం ఇతను బాగా కృషి చేశాడు. ఓకేనా. మహాయానం కోసం కృషి చేశాడు. అయితే ఈ నాగార్జున గురించి తెలుసుకోవడానికి ప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఏంది? ఇతని గురించి తెలుసుకోవడానికి బాగా ఫేమస్ గ్రంథం ఏందయ్యా అంటే లంకావతార సూత్ర వృత్తి. లంకావతార సూత్ర వృత్తి అనేటువంటి బుక్ ఆచార్య నాగార్జున గురించి మనకు బాగా చెప్తుంది అనమాట. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు? 4వ బౌద్ధ సంగీతికి హాజరయ్యాడు. అది కూడా మొత్తం 4 బౌద్ధ సంగీతులు జరుగుతాయి, మనందరికి తెలుసు. ఓకేనా. 4వ బౌద్ధ సంగీతికి ఇతను హాజరయ్యాడు. మళ్ళీ అవన్నీ చెప్పుకోవాలి మనం, ఏకే అని ఎక్కడెక్కడ అదే అజాత శత్రువు, తర్వాత కాలాశోక్, ఇవన్నీ మనం చెప్పుకోవాలి. అదంతా ఇండియన్ హిస్టరీలో చూద్దాం. ఇక్కడ 4 బౌద్ధ సంగీతులు జరిగితే 4వ బౌద్ధ సంగీతికి మనోడు అటెండ్ అవుతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తర్వాత మొత్తం 24 రచనలు ఉన్నాయి. 24 రచనల్లో కూడా మనం గుర్తుపెట్టు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎందుకంటే మహాయాన బౌద్ధానికి ఇతను కృషి చేశాడుగా. ఆ మహాయాన బౌద్ధం అభివృద్ధి చెందడం కోసం మనోడు రాసిన గ్రంథం ఏదంటే మహాప్రజ్ఞా పారమిత శాస్త్రం. పారమిత శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని మనోడు రాశాడు. అది గుర్తుపెట్టుకోండి, మహాప్రజ్ఞా పారమిత శాస్త్రం. తర్వాత ఇతను చెప్పుకోదగిన ఇంపార్టెంట్ వచ్చి సృహుల్ లేఖ, మనందరికి తెలుసు. ఓకేనా. ఇది ఒక రకమైనటువంటి లేఖలు. ఎవరెవరికి? యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునకి మధ్య జరిగిన సంభాషణలు. దీన్ని స్టూడెంట్స్ కంఠస్థం చేసేవారు అని చెప్పి ఇచ్చింగ్ చెప్తారు. ఇవన్నీ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళందరికీ జుజుబి అంటారు ఈ క్వశ్చన్స్. కాబట్టి విద్యార్థులు కంఠస్థం చేసేవారని చైనయాత్రికుడు అనేటువంటి ఇస్తింగ్ చెప్పాడు. ఓకేనా. సృహుల్ లేఖ. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ మరొకటి మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాల్సింది రత్నావళి అనేటువంటి ఒక గ్రంథం. ఓకేనా. ఎందుకంటే రత్నావళి ఏ రకమైన గ్రంథం అని అడుగుతాడు మనల్ని. రత్నావళి ఏ రకమైనటువంటి గ్రంథం అని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? ఇది పరిపాలనా గ్రంథం, పరిపాలనా పరమైనటువంటి గ్రంథం. ఓకేనా. ఎందుకంటే దీంట్లో ఇతను శ్రేయో రాజ్య స్థాపన గురించి చెప్పాడు. అంటే ఒక రాజ్యం బాగుండాలంటే రాజు ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. ఓకేనా. దీన్ని రాజపరికత అంటారు. దీని గురించి రాజపరికత అనే ఒక చాప్టర్లో దీని గురించి చెప్తాడు, మనకేం అవసరం లేదు. దీనికే రత్నావళికే రసరత్నాకరం, రసరత్నావళి అనేటువంటి పేర్లు ఉన్నాయి. రసవాద సిద్ధాంతం కూడా ఇందులోనే చెప్పాడు, అంతే. ఓకేనా. ఇంకంత మించి మనకు పెద్దగా అవసరం లేదు. ఓకేనా. అంతకుమించి మనకు అవసరం లేదు. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరైనా ఒక బుక్ రాస్తే ఆ బుక్ మీద మళ్ళీ వేరొకరు వ్యాఖ్యానం రాస్తారు. వ్యాఖ్యానం అంటే ఆ బుక్లో ఏముంది, మంచి ఏమి చెడ్డేమి అంతా అనలైజ్ చేసి రాస్తారు. అంటే బుక్ రాసేది ఒకరు, దాని మీద వ్యాఖ్యానం రాసేది మరొకరు. కానీ మనోడు తానే బుక్ రాసుకొని తానే దాని మీద వ్యాఖ్యానం రాసుకున్నాడు. ఇట్లాంటివి మనల్ని అడగచ్చు హైలైట్ చేసి. కాబట్టి అతను రాసుకున్న బుక్ ఏంటి అంటే మూల మాధ్యమిక శాస్త్రం అనేటువంటి బుక్ రాసి దానికి అతనే వ్యాఖ్యానం రాసుకున్నాడు. ఏ పేరుతో? అకుతో
అకుతో భయం అనేటువంటి పేరుతో తనకు తానే వ్యాఖ్యానం రాసుకున్నాడు. ఇదొక్కటి గుర్తుపెట్టుకో, ఇదొక్కటి గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇది ఇంకంతకు మించి మనకేం అవసరం లేదు, అంతే. తర్వాత ఇతన్ని కుట్ర చేసి చంపేశారని ఇతనితో పాటు ఇతని శిష్యుడు ఆరిదేవుడు కూడా చనిపోయాడని మనకు చెప్తారు. ఎవరు చెప్తారంటే బిఎస్ఎల్ హనుమంతరావు ఆ విషయం చెప్పేది. మనకు అదేం అవసరం లేదు, ఒకవేళ ఆడైనా వస్తే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలుపబడలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ గ్రంథంలో చెప్పలేదు. శాతవాహనుల ఆధారాల గురించి కొన్ని గ్రంథాలు చెప్తాయి, వాటిల్లో లేనిది ఏది అంటాడు. తొలి శాతవాహనుల చరిత్ర చాలా ఈజీ. ఓకేనా? ప్రతిష్టానపుర కల్ప, శాతవాహనుల యొక్క తొలి రాజధాని ప్రతిష్టానపురం అని, మహారాష్ట్ర దగ్గర పైఠాన్ అంటారని, శ్రీనివాస అయ్యంగార్ అని మనం చెప్పుకునేసినాం. అలాగే ద్వాత్రింశత్తుపాలిక చెప్తా దీని గురించి కూడా. కథా సరిత్సాగరం, గాథా సప్తసతి. చూస్తానే గాథా సప్తసతి పెట్టేయాలి ఆన్సర్. ఎందుకు? గాథా సప్తసతి రాసింది హాలుడు. హాలుడు ఏ శాతవాహన చక్రవర్తి? మలి శాతవాహనంలో వస్తాడు. అవునా? మలి శాతవాహనంలో రాస్తాడు, 17 రాజు అంటే. 17. కాబట్టి తొలి శాతవాహనుల గురించి ఇతను ఎందుకు చెప్తాడు చెప్పండి. కాబట్టి 4 కరెక్ట్ ఆన్సర్. అయితే శాతవాహనుల గురించి చెప్పినటువంటి గ్రంథాలు ఉన్నాయి, మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏమడిగాడు? శాతవాహనులకు సంబంధించినటువంటి ఆధారాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆధారాలలో మనకు శాసనపరమైనటువంటి ఆధారాలు చూస్తాం, నాణ్యాలను ఆధారంగా చూస్తాం, కట్టడాలను ఆధారంగా చూస్తాం, గ్రంథాలను కూడా మనం శాతవాహనులకు సంబంధించినటువంటి ఆధారాలుగా చూస్తాం. ఈ గ్రంథాల్లో మళ్ళీ స్వదేశీ గ్రంథాలు ఉంటాయి, విదేశీ గ్రంథాలు కూడా ఉంటాయి. స్వదేశీ గ్రంథాలు అంటే మన కవులు రాసిన గ్రంథాలు, విదేశీ గ్రంథాలు అంటే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి రాయబారులు కావచ్చు, యాత్రికులు కావచ్చు, రాసినటువంటి గ్రంథాలు. మరి ఈ గ్రంథాల్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రంథాల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఓకేనా? శాతవాహనుల గురించి చెప్పేటువంటి స్వదేశీ సాహిత్యం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? స్వదేశీ 3 ఇచ్చేశాడు. అందులో ఆ 3 ఏంటో మనం చూద్దాం. ఆ 3లో మనకి ఏం చెప్పినాడు? ఫస్ట్ది ఏం చెప్పినాడు? ఫస్ట్ది ఏమన్నాడు? ప్రతిష్టాన పురకల్ప. అది కూడా బుక్కే. మరి ప్రతిష్టాన పురకల్ప దీని గురించి కూడా మనం చెప్పాం. ఏమని? ప్రతిష్టానపురం వీళ్ళ యొక్క తొలి రాజధాని. దీనికే మరొక పేరు ఏం పేరు? ఈ ప్రతిష్టానపురానికే మరొక పేరు మన వాళ్ళు ఏం చెప్పారు? పైఠాన్. ఏ రాష్ట్రంలో ఉంటుంది ఇది? మహారాష్ట్ర దగ్గర ఉంటుంది. ఇక్కడ నాసిక్ శాసనం లభించింది, నానాఘాట్ శాసనం లభించింది. నాసిక్ శాసనం వేయించింది ఎవరు? గౌతమి బాలాశ్రీ. నానాఘాట్ శాసనం వేయించింది ఎవరు? దేవి నాగానిక. కాబట్టి వీటన్నిటి, అలాగే ఇక్కడ ఒక నది గురించి చెప్తారు, కన్నబెన్నా నది అనే ఒక నది. ఈ కన్నబెన్నా నదినే ప్రస్తుతం కన్హాస్ అంటున్నారు. ఈ అన్ని ఆధారాలు తీసుకొని వీళ్ళ యొక్క తొలి రాజధాని ప్రతిష్టానపురం అని, శ్రీముఖుడు యొక్క తొలి రాజధాని కూడా ప్రతిష్టానపురం అని చెప్పినటువంటి చరిత్రకారుడు ఎవరంటే శ్రీనివాస అయ్యంగార్. ఓకేనా? అది. ఆ తర్వాత ఏమన్నాడు? ఇంకో బుక్ పేరు ఏం చెప్పాడు వాడు? ద్వాత్రింశత్తుపాలిక. యాక్చువల్గా అదేంది అలా అన్నాడు, కానీ మనకున్నటువంటిది ఏంటి చెప్తాను. ద్వాత్రంసిక పుత్తిక కదా సార్? అవును, ద్వాత్రంసిక పుత్తలిక. ద్వాత్రంసిక పుత్తలిక అనేటువంటిది ఉంటుంది. ద్వాత్రంసిక పుత్తలిక అనేటువంటిది ఉంటుంది ఈ గ్రంథం. ఇది మనం పేరు చూస్తాను, ఏదో పేరు అనుకోకూడదు, ఇది ఒక గ్రంథం. ఓకేనా? అయితే ఈ గ్రంథం ఏం చెప్తుందంటే, శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి నాగజాతి స్త్రీకి జన్మించిన వాళ్ళే శాతవాహనులు అంటారు. ఇది ఎప్పుడు కన్ఫ్యూజే. బ్రాహ్మణుడా నాగజాతి ఏం లేదు. ఇక్కడ చూడండి, పుత్త అంటే ఒక రకంగా కోడ్ చెప్తున్నా నేను ఇక్కడ. పుత్ర అంటే ఈజ్ నథింగ్ బట్ మేల్ అంటే ఎవరు? శాతవాహనుడు. ఇలా లాజిక్ పట్టుకోండి. మేల్ అంటే శాతవాహనుడు. మరి శాతవాహనులు అంటే మనందరికీ గుర్తొచ్చేది ఎవరు? GPS, గౌతమిపుత్ర శాతకర్ణి. పైగా శాతవాహనులు బ్రాహ్మణులు అని బలమైనటువంటి వాదం ఉంది. కాబట్టి శాతవాహనుడు అంటే బ్రాహ్మణుడు. ఇంకా స్త్రీ ఎవరు? నాగజాతి స్త్రీ. వీళ్ళిద్దరికి జన్మించినటువంటి సంతానమే శాతవాహనులు.
శాతవాహనులు. సో శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి అంటేనే మీకు బ్రాహ్మణుడు అంటే పుత్తలిక పుత్రుడు అలా గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఆపోజిట్ ఒకటి ఉంది. దీనికి ఆపోజిట్ ఒకటి ఉంది. ఏమని? దీనికి ఆపోజిట్ ఒకటి ఉంది. ఎవరైనా చెప్తారా? దీనికి ఆపోజిట్ అంటే ఏమి? ఇక్కడ నాగజాతి స్త్రీ బ్రాహ్మణ అన్నాం కదా, స్త్రీకి ఇక్కడ అలాగే బ్రాహ్మణ స్త్రీ నాగజాతి పురుషుడు ఇక్కడ సార్. బ్రాహ్మణ స్త్రీ అంట. నాగజాత స్త్రీ కాస్త ఏమవుతుంది? బ్రాహ్మణ స్త్రీ అవుతుంది. పురుషుడు కాస్త ఏమవుతాడు? నాగరాజు అవుతాడు. నాగజాతి పురుషుడు అవుతాడు. నాగజాతి పురుషుడు. మరి అదేంది? దీని గురించి చెప్పేది. అదైతే పుత్తలిక, పుత్తలు అంటే పురుషుడు, పురుషుడు వచ్చి బ్రాహ్మణుడు అనుకున్నాం. మరి దీని గురించి చెప్పేది, దీని గురించి చెప్పేది జనప్రభ సూరి. జనప్రభ సూరి చెప్పాడు. జన ప్రభ సూరి చెప్పాడు. సార్ మరి దీంట్లో ఎలా సార్ గుర్తుపెట్టుకునేది? దీంట్లో కూడా సూరి అని ఉంది, జనప్రభ ఉంది, అదంతా ఉంది కదా అంటే జాగ్రత్త చూడండి. జిన ప్రభ సూరి, జిన ప్రభ సూరి. మరి దీంట్లో పేర్లో మొదట్లో ఏముంది? జినా. జినా అంటే యాక్చువల్గా జైన, అంటే వీళ్ళు జైనులు. జైనుడు చెప్పాడు, జైనుడు అనే మగవాడు చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈయన జనప్రభ సూరి మగవాడు. ఈ మగవాడు ఎవరు? ఏ మతము? జైనుడు. కాబట్టి మగవాడు బ్రాహ్మణుడు కాదు అని చెప్పాడు. ఈయన జైనుడు కాబట్టి ఇతను చెప్పిన మగవాడు బ్రాహ్మణుడు కాదు. లాజిక్ మీకు అర్థమైందా సార్? జైనుల్లో, జైన తీర్థంకరుల్లో పార్శ్వనాథుడు ఉన్నాడు కదా, పాము కదా, నాగజాతి అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తీసుకోకూడదు, కన్ఫ్యూజ్ అవుతాం. పాము అంటే ఎవరు పాము? మగవాళ్ళ ఆడవాళ్ళ? నేను చెప్పే జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవుతండి. అది సార్ మగవాళ్ళు. ఇప్పుడు పుత్తలిక అన్నారు. పుత్త అంటే పుత్రుడు, పుత్ర. పుత్రుడు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ద్వాదంశిక పుత్తలిక, బ్రాహ్మణ అనేటువంటి పురుషుడు వర్సెస్ నాగజాతి స్త్రీ. దీనికి ఆపోజిట్ ఏం చెప్పిన? జిన. జిన అంటే బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, జైనుడు. అంటే ఎవరు? బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, జైనుడు కాదు. జైనుడు చెప్తున్నాడు బ్రాహ్మణుడు కాదు అంటే ఇంకెవరు? నాగజాతి పురుషుడు. అప్పుడు స్త్రీ బ్రాహ్మణుడు. అంతే, ఇంతకు మించి లాజిక్ దొరకదు. ఒకవేళ మీకు దొరికితే తీసుకోండి. ఓకేనా? ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఈ రెండు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. ఈ రెండు లాజిక్ కోసం నేను ఇలా చెప్పాను, అంతే, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా కథా సరిచాగరం సోమదేవ సూరి రాశాడు. మనందరం తెలుసు. గుణాఢ్యుడి గురించి ఎక్కడైనా వచ్చినప్పుడు అక్కడ చెప్పుకున్నాం దీని గురించి. సోమదేవ సూరి ఎందుకు రాశాడు ఏమనేది. డాష్ కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ వెల్లసిల్లుతూ వచ్చింది. ఏ కాలం నుంచి వచ్చింది స్థానిక స్వపరిపాలన వ్యవస్థ? శాతవాహనుల కాలం నుంచి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. తొలి రాజులు వీళ్ళే కాబట్టి. ఎందుకంటే మనం వీళ్ళు రాజ్యాన్ని ఎలా విభజించారు, మనం దీన్ని సింపుల్గా చదవాలి, మరీ కాంప్లికేటెడ్గా వెళ్ళకూడదు. చోళులు అనకూడదు మనం. చోళుల కాలంలోనే కదా సార్ స్థానిక స్వపరిపాలన వ్యవస్థ బలపడిందంటే వాళ్ళకంటే ముందు ఉన్నారు కదా శాతవాహనులు, అలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శాతవాహనుల్లో రాజ్యాన్ని ఆహారాలుగా, విషయాలుగా, గ్రామాలుగా విభజించారు. ఓకేనా? మధ్యలో పట్టణ సంస్థలు ఉన్నాయి. పట్టణ సంస్థలను ఏమని పిలిచారు వీళ్ళు? పట్టణ సంస్థలను నిగమ సభలు అన్నారు. ఈ నిగమ సభల గురించి బట్టిప్రోలు శాసనం చెప్తుంది. ఈ బట్టిప్రోలు శాసనాన్ని వేయించింది కుబేరుడు. నిగమ సభల గురించి చెప్తుంది. అలాగే గ్రామానికి పెద్ద గుల్మి లేదా గుల్మిక అని చెప్పి పిలుస్తారు. అంటే ఇవన్నీ ఏంటివి? పట్టణ సభలు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం పాలిటీలో? స్థానిక స్వపరిపాలన సంస్థలు అంటే మనం ఏమని చదువుతాం? మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు అని చెప్తాం పాలిటీలో. ఈ మున్సిపాలిటీలే పట్టణ సంస్థలు. అంటే వాటిని అప్పట్లోనే నిగమ సభల పేరుతో మన వాళ్ళు ఏం చేశారు? ఇంప్లిమెంటేషన్ చేశారు. కాబట్టి స్థానిక స్వపరిపాలన వ్యవస్థ శాతవాహనుల కాలం నుంచే ఉంది అనే దానికి బలమైనటువంటి పునాదిగా ఒక నిగమ సభ కావచ్చు, గుల్మి అనేటువంటి అధికారి కావచ్చు, మనం తీసుకొని చెప్పాలి ఆన్సర్. అర్థమైందా మీకు? అర్థమైందా? నెక్స్ట్, బృహత్కథ రచయిత ఎవరు? వచ్చేసింది కోసం ఇక్కడ చెప్పుకుందాం. బృహత్కథ ఎవరు రాశారు? అందరికి నోటెడ్ బిట్టు గుణాఢ్యుడు. అందరికి నోటెడ్ బిట్టు. బాగా తెలిసినటువంటి క్వశ్చన్. బృహత్కథ ఎవరు రాశారంటే గుణాఢ్యుడు రాశాడు. మరి గుణాఢ్యుడు ఈరోజు ఇబ్బంది పెడుతుంది. అక్కడక్కడ అక్షరం మీద అక్షరం వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా అంట. బృహత్కథ రాశాడు. మరి గుణాఢ్యుడు బృహత్కథ ఎవరి? గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడు. కుంతల
శాతకర్ణి ఆస్థానంలో ఉన్నటువంటి వాడే గుణాఢ్యుడు. మరి కుంతల శాతకర్ణి భార్య పేరు ఏం పేరు? భార్య పేరు మలయవతి. మలయవతి. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది? మలయవతి ఏమో సంస్కృతం మాట్లాడేటువంటి దేశం నుంచి వచ్చినటువంటి రాకుమార్తె. మనోడు శాతవాహనుల కాలంలో మనోళ్ళకు ప్రాకృతం ఉంది. సరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి మనోడిని ఎప్పుడు సరస సల్లాపాలు వచ్చినా, ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఎప్పుడు వచ్చినా మన ఆమె సంస్కృతంలో మాట్లాడి నీకు సంస్కృతం కూడా రాదని భర్తను ఎగతాళి చేసేది. దాంతో మనోడికి మండింది. మండి ఏం చేశాడు? నేను ఎలాగైనా సంస్కృతం నేర్చుకోవాలని చెప్పి తన ఆస్థానంలో ఉన్నటువంటి ఇద్దరు విద్వాంసులను పిలిచాడు. అవునా? ఆ ఇద్దరు విద్వాంసులు ఎవరెవరు? ఒకడేమో సర్వవర్మ, రెండో వాడేమో గుణాఢ్యుడు. ఓకేనా? మరి వాళ్ళని పిలిచి ఏమన్నాడు? నా భార్య ఎప్పుడు చూడు నన్ను ఎగతాళి చేస్తుంది, నీకు సంస్కృతం రాదు, నీకు సంస్కృతం రాదని, కాబట్టి మీరు ఎలాగైనా నాకు సంస్కృతం నేర్పండి అన్నాడు. అనే కొద్దికి గుణాఢ్యుడు నవ్వి, సంస్కృతం అంటే రాజభాష, దేవతలు మాట్లాడే భాష, అది చాలా కష్టం, అది అంత ఈజీ కాదు అన్నాడు. సర్వవర్మ ఏమన్నాడు? 6 నెలల్లో నేర్పిస్తానన్నాడు. రాజులు ఎలా ఉంటారు? రాజుకు ఫేవర్గా ఉండేవాడిని వాళ్ళు మెచ్చుకుంటారు, అగైనెస్ట్గా మాట్లాడితే ఆ కాలాల్లో వేసేస్తారు. కాబట్టి గుణాఢ్యుడిని ఏం చేశారు? నీ వల్ల కాదంటావా? వాడు 6 నెలల్లో నేర్పిస్తానంటే నువ్వు నీ వల్ల కాదంటావని రాజ్య బహిష్కరణ అన్నాడు. రాజ్య బహిష్కరణ అనే ముందుకు మనోడికి ఏమైంది? మండింది. మండి మనోడు నేరుగా వింధ్యా పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక పైశాచికమైనటువంటి లేదా పిశాచ ప్రవృత్తి కలిగినటువంటి ఆటవికులతో సహవాసం చేసి వాళ్ళు మాట్లాడే భాషని పైశాచి ప్రాకృతం అంటారు. ఆ భాషను బాగా నేర్చుకొని ఆ భాషలో ఒక పెద్ద బుక్ రాసుకొచ్చాడు. దాని పేరే బృహత్కథ. ఈ బృహత్కథ రాసుకొని వచ్చాడు. ఆ లోపల ఈ సర్వర్మ 6 నెలల్లో సంస్కృతం రాసి ఈ సంస్కృతం నేర్పించడానికి ఈడొక బుక్ రాశాడు. మరి ఈ సర్వర్మ 6 నెలల్లో రాజుకు సంస్కృతం నేర్పించడానికి రాసిన బుక్ పేరు ఏం పేరు? కాతంత్ర వ్యాకరణం. మరి ఈ రాజు ఏమో హ్యాపీగా ఆ వ్యాకరణం పట్టుకొని సంస్కృతం నేర్చుకుంటూ కొద్దిగా డెవలప్ అవుతున్నాడు భార్యతో మాట్లాడడానికి. ఆ లోపల గుణాఢ్యుడు మళ్ళీ రాజ్యానికి వచ్చి, నేను చూడు ఒక అద్భుతమైన భాష కనిపెట్టి అద్భుతమైన బుక్ రాశాను అన్నాడు. ఓపెన్ చేయి అన్నాడు. ఓపెన్ చేస్తే ఆ బుక్లో ఒక పేజీ కూడా రాజుకు అర్థం కాదు. ఎందుకంటే రాజుకు సంస్కృతమే రాదు, ఇంకేడో పిశాచాలు మాట్లాడే పైశాచి ప్రాకృతం ఎందుకు వస్తుంది? రాదు. దాంతో రాజుకు మళ్ళీ కోపం వచ్చి, వీడికేం పిచ్చి పెట్టిపోయింది, వీడు పిచ్చి గీతలు గీసుకొచ్చి అదో బుక్ అంటున్నాడు అని చెప్పి అన్నాడు. దాంతో గుణాఢ్యుడు కోపం వచ్చి, నా ప్రతిభనే గుర్తుపట్టలేదా అని చెప్పి అగ్గిపుల్ల గీసి నిప్పంటించాడు. రాజుకు కాదు, ఎవరికి? పుస్తకానికి, బుక్కి. అప్పుడు అందులో చాప్టర్ అంటాం లేదా అధ్యాయం అంటాం, అప్పుడు లంబకం అనేవాళ్ళు. అలా అన్ని బుక్ అంతా కాలిపోతే ఒకే ఒక లంబకం మిగిలింది. ఆ లంబకం ఆధారంగా అనేక పుస్తకాలు వచ్చాయి. అలా వచ్చినది కథా సరిత్సాగరం. ఇంతకుముందు చెప్పాను కదా, ఏడైనా వస్తే చెప్తానని. ఆ కథా సరిత్సాగరం రాసింది ఎవరంటే సోమదేవ సూరి. ఓకేనా? బృహత్ కథ నుంచి పుట్టింది ఇది. అలాగే బృహత్ సంహిత అనేటువంటి ఒక బుక్ పుట్టింది. ఎవరు రాశారమ్మా బృహత్ సంహిత? ఎవరు రాశారు బృహత్ సంహిత? సూపర్, వరాహమిహిరుడు. అలాగే బృహత్ కథ శ్లోక అనే ఒకటి వచ్చింది, దాన్ని ఎవరు రాశారు? బుద్ధస్వామి. అలాగే బృహత్ కథ మంజరి అని ఒకటి వచ్చింది, అది ఎవరు రాశారు? బృహత్ కథ మంజరి అని వచ్చింది, ఎవరు రాశారు? క్షేమేంద్రుడు. ఎవరు రాశారు? క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి అనేటువంటిది రాశాడు అనమాట. అలాగే దీని నుంచి ఏమొచ్చింది? పంచతంత్రం వచ్చింది. ఈ పంచతంత్రాన్ని విష్ణు శర్మ రాశాడు. ఓకేనా? ఇలా బృహత్ కథకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈ సర్వవర్మ గుణాఢ్యుడు ఇద్దరు గొడవపడ్డారు. రాజుకు ఒకడు ఫేవరు, ఒకడు అగైనిస్టు, వీళ్ళిద్దరి మధ్య ఈ పంచాయతీ జరిగింది. ఈ సోదంతా ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నింటిలో ఏ పుస్తకంలో ఉంది అంటే కథా సరిత్సాగరంలో ఉంది. సోమదేవ సూరి తన కథా సరిత్సాగరంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఇచ్చాడన్నమాట. అది నెక్స్ట్ క్వశ్చన్. సృహల్లేఖ మరియు ప్రజ్ఞాపారమిత శాస్త్రం రచించి ఇందాక చెప్పేసా, ఇది ఇంక మళ్ళీ చెప్పను, ఎందుకంటే ఆచార్యప్పుడు ఆ క్లాస్ లో ఆల్రెడీ చెప్పినట్టు దాంట్లో బిట్ వస్తే మన టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ చెప్పుకోవాలి. ఆచార్య నాగార్జునుడు మనందరికీ తెలుసు. తర్వాత జతపరచమన్నాడు, సరిగా జతపరచమన్నాడు. హాలుడు, నన్నయ్య, పరవస్తు చెన్నైశ్వరి, కట్టమంచి రామలింగారెడ్డి. నోటెడ్. హాలుడు గురించి మనం చెప్పుకున్నాం, 4 అంటే అయిపోయి ఖతం.
ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా బీకి 3. నన్నయ్య ఏం రాశాడు? మహాభారతాన్ని రాశాడు. నన్నయ్య మహాభారతాన్ని నన్నయ్య మహాభారతాన్ని రాయదలిచి ఎంత రాశాడు? మొత్తం 18 పర్వాల మహాభారతంలో అబ్బాయి ఎంత రాశాడు? 1 రాశాడు, 2 రాశాడు, 3లో ఆది పర్వం, సభా పర్వం. మరి ఆ 1 పేరు ఏం పేరు? ఆది పర్వం. రెండో దాని పేరు ఏం పేరు? ఆది పర్వం, సభా పర్వం, పేరు అరణ్య పర్వం. సగం అన్నాడు. ఆ సగం అరణ్య పర్వంలో సగం అంటే రాస్తారు. ఏంటి? ఆశ్వాసం. ఒక చాప్టర్ ఉంటుంది కదా, ఆశ్వాసం అంటారు. అంటే అరణ్య పర్వంలో 3వ ఆశ్వాసంలో 142 పద్యాలు నన్నయ్య రాశాడు. ఆ తర్వాత నన్నయ్య చనిపోయాడు. మరి నన్నయ్యని ఎవరు రాయమన్నారు? ఏం పని పట్టలేదు నన్నయ్యకు. ఎవరు రాయమన్నారు నన్నయ్యను? రాజరాజ నరేంద్రుడు. అవునా? రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను రాయమన్నాడు. ఏ రాజు? రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య రాజు. ఓకేనా? మరి రాజరాజ నరేంద్రుడు ఎందుకు రాయమన్నాడు? రాజరాజ నరేంద్రుడికి ఏం పని లేదా? ఎందుకు ఏం పని లేదంటే ఈ మహాభారతానికి చెందినటువంటి రాజులు చంద్రవంశ క్షత్రియులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే విజయనగర రాజులు కూడా చంద్రవంశ క్షత్రియులే. ఓకేనా? పాండ్యులు కూడా చంద్రవంశ క్షత్రియులే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి వీళ్ళు చంద్రవంశ క్షత్రియులు. ఈ చంద్రవంశ క్షత్రియులు కాబట్టి అలాగే శాతవాహనులు బ్రాహ్మణులు, కాకతీయులు వచ్చి శూద్రులు, ఇక్ష్వాకులు వచ్చి సూర్యవంశ క్షత్రియులు. ఓకేనా? మరి ఈ తూర్పు చాళుక్యులు చంద్రవంశానికి చెందిన వాళ్ళు. మరి చంద్రవంశానికి చెందితే ఎందుకు రాయమంటారు సార్ అంటే, పాండవులు, మహాభారతంలో ఉన్నటువంటి పాండవులు మరియు కౌరవులు కూడా చంద్రవంశానికి చెందిన వాళ్ళే. దాంతో రాజరాజ నరేంద్రుడు ఏమనుకున్నాడు? వీళ్ళు మా తాత ముత్తాతలే ఉండొచ్చు. పాండవులు కౌరవులు మా తాత ముత్తాతలే, ఇది మా వంశ చరిత్ర, కాబట్టి మా వాళ్ళ గురించి మేము రాపించకపోతే ఎట్లా అని మా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని నన్నయ్యని రాయమన్నాడు. వ్యాసుడు సంస్కృతంలో రాస్తే దాన్ని తెలుగులోకి మార్చమని చెప్తాడు రాజరాజ నరేంద్రుడు. మరి నన్నయ్యకి సాయం చేసింది ఎవరు? నారాయణ భట్టు సార్. నారాయణ భట్టు సాయం చేశాడు. ఈ నారాయణ భట్టు ఎక్కడి నుంచి వచ్చాడు? కళ్యాణి చాళుక్య రాజ్యం నుంచి నారాయణ భట్టు వచ్చాడు. నన్నయ్యకు భారత రచనలో సాయం చేశాడు. దాంతో మనోడు సంతోషపడిపోయినాడు రాజరాజ నరేంద్రుడు. నారాయణ భట్టుకు ఒక అగ్రహారం ఇచ్చాడు. ఏమగ్రహారం? నవకండవాడ పావులూరు మల్లన్న ఇచ్చినాడు. అమ్మ, నవకండవాడ ఇచ్చింది పావులూరు మల్లన్న. ఇది మల్లియంపూడి కదా సార్? మలియంపూడి ఎందుకు వస్తుంది? మందడం రుద్రమదేవికి సంబంధించింది. నోటికి నందంపూడి సార్. ఏది? నందంపూడి ఒక అగ్రహారాన్ని ఇస్తాడు. ఓకేనా? నందంపూడి అనేటువంటి ఒక అగ్రహారాన్ని నారాయణ భట్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అంతకు మించి మనకి ఇంకేమొద్దు. సో మనకు నన్నయ్య గురించి చెప్పుకున్నాం. అలాగే పరవస్తు చెన్నై సూరి నీతి చంద్రిక. ఇదేందంటే మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం? గుణాఢ్యుడు ఉన్నాడు. ఈ గుణాఢ్యుడు బృహత్కథని తగలబెడితే అందులో ఒక లంబకం మిగిలింది. ఆ లంబకం నుంచి అనేక పుస్తకాలు వచ్చాయి. అలా వచ్చినటువంటి పుస్తకాల్లో ఏముంది? పుస్తకాలు ఏముంటుంది సార్? మ్యాటర్ ఉంటుంది. ఏముంది పుస్తకాల్లో? పంచతంత్రం ఉంది. ఈ పంచతంత్రం రాసింది ఎవరు? విష్ణు శర్మ. ఏ భాషలో? సంస్కృతంలో రాశాడు. విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనేటువంటి పేరుతో గ్రాంధిక భాషలో రాసింది ఎవరంటే చిన్నయ్య సూరి. ఓకేనా? కొంగ ఎండ్రి అని ఒక పాట ఉండేది మేము చదువుకునేటప్పుడు. బదరికా వనమందు సారోదంబుకు కాసారంబు గలదు, అక్కడికొక్క ముసలకొక్కిర వచ్చి నైనంబులు నిమీలించి ఆహారంబు మాని జపంబు చేయిదాని వలె నొంటికాలపై నిలబడి యా తెరుంగు చూసి ఒక ఎండ్రి డాయంబోయి. అట్లా రావడం లేదు ఫ్లోలో. ఈ విధంగా ఒక లెసన్ ఉండేది. అంత గ్రాంధిక భాష. ఒరి నాయన, ఈ గ్రాంధిక భాషలో నువ్వు చెప్తే మాకేమర్థం అవుతుంది? మాకొద్దు స్వామి, మా తెలుగు వాళ్ళకు వ్యవహారిక భాష ఉండాలి. ఏ భాష ఉండాలి? వ్యవహారిక భాష ఉండాలి. అంటే మేము మాట్లాడుకునేటువంటి భాష ఉండాలని ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి బాగా కృషి చేసినటువంటి వారెవరు?
ఏడాడికి పోవాలో చూడండి లింకులు. ఎవరు? అవును సార్. ఆగస్ట్ 20. అయ్యయ్యో. ఆగస్ట్ 20. గిడుగు ఆగస్ట్ రామ్మూర్తి 29 అయితే తెలుసు సార్. గిడుగు రామ్మూర్తి పంతులు. ఆగస్టు 29 సార్ అది. 29 తెలుగు భాష. ఆగస్ట్ 29 తెలుగు భాషా దినోత్సవం. కాబట్టి గిడుగు రామ్మూర్తి ఈ గ్రాంధిక భాషలంతా మాకొద్దు స్వామి, వ్యవహారిక భాష ఉండాలని చెప్పి చేశాడు. ఈ వ్యవహారిక భాష ఉద్యమానికి కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు కూడా సహాయం చేశారు. అది కాబట్టి అది పరమస్థ చెన్నై సార్. కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం మనందరికి తెలుసు. కట్టమంచి రామలింగారెడ్డి ఉన్నట్టు గుర్తు సార్. ఓకేనా ఓకేనా. అది నెక్స్ట్ ప్రముఖ తత్వవేత్త ఆచార్య నాగార్జున ఈ రాజస్థానంలో యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నాడని మనకి అంత మించొద్దు, ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ దాని గురించి వద్దు. నెక్స్ట్ ఏంటి గౌతమి పుత్ర శాతకర్ణిని క్షత్రియ దర్ప మర్దనగా ఈ శాసనం పొగిడింది. ఏ శాసనం పొగిడింది? క్షత్రియ దర్పమాన మర్దన అని. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాసిక్ శాసనం. ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఎవరు చెప్తారు? గౌతమి బాలాశ్రీ చెప్తారు. అవునా? కాబట్టి గౌతమి పుత్ర శాతకర్ణి GPS, గౌతమి పుత్ర శాతకర్ణి జై బాలయ్య. కాబట్టి ఈయన గురించి మనకు చెప్పింది ఎవరు? వాళ్ళ అమ్మ అయినటువంటి గౌతమి బాలాశ్రీ చెప్పింది. మరి ఎవరి కాలంలో చెప్పింది? గౌతమి పుత్ర శాతకర్ణి కాలంలోనే చెప్పింటుంది సార్. ఇంకెవరి కాలంలో చెప్పి? గౌతమి పుత్ర శాతకర్ణి బతుకున్నప్పుడు చెప్పింటుంది. తప్పు. అతని కుమారుడైనటువంటి 2వ పులోమావి, లేదా అతనికే మరొక పేరు. ఏం పేరు? వాసిష్ఠి పుత్ర పులోమావి అని పిలుస్తారు. వాసిష్ఠి పుత్ర పులోమావి రాజ్యానికి వస్తాడు. ఇతని కాలంలో కూడా వీళ్ళ నానమ్మ బతికే ఉంటుంది. ఎవరయ్యా ఆ నానమ్మ అంటే? గౌతమి బాలాశ్రీ. ఆమె చెప్తది తన కొడుకు గురించి, నాసిక్ శాసనం వేయిస్తుంది. కాబట్టి నాసిక్ శాసనం గౌతమి బాలాశ్రీ ఏ రాజు ఉన్నప్పుడు వేయించిందంటే GPS ఉన్నప్పుడు ఏపీలా. ఓకేనా. కాబట్టి ఇది మనం మర్చిపోకూడదు. గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహనులు అందరిలో గొప్పవాడు. ఈ గొప్పవాడు అనే మాట వచ్చినప్పుడు మనం 3 గుర్తుపెట్టుకోవాలా శాతవాహనులకు సంబంధించి. ఏమని? తొలి శాతవాహనుల్లో గొప్పవాడెవరు? మలి శాతవాహనుల్లో గొప్పవాడెవరు? అందరిలో గొప్పవాడెవరు? తొలి శాతవాహనుల్లో గొప్పవాడెవరు? నేనైతే కాదు సార్, ఎవరో నాకు తెలియదు సార్, నన్ను అడగద్దండి అనద్దండి. తొలి శాతవాహనుల్లో గొప్పవాడెవరు? మొదటి శాతకర్ణి. మలి శాతవాహనుల్లో గొప్పవాడెవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులు అందరిలో గొప్పవాడెవరు? GPS, గౌతమి పుత్ర శాతకర్ణి. ఎన్నవ రాజు GPS? 23వ రాజు. ఆలుడు 17వ రాజు. GPS 23వ రాజు. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి? శాలివాహన శకం ప్రారంభించడం. శాలివాహన శకాన్ని ఇతను ప్రారంభించాడు. ఈ శాలివాహన శకం క్రీస్తు శకం 78లో స్టార్ట్ చేశాడు. శాలివాహన శకం అంటే ఇది ఒక నూతన క్యాలెండరు. దీన్ని ఎవరు ఫాలో అయినారు? మేము ఫాలో కాము సార్, మేము ఫాలో అయ్యేది ఇంగ్లీష్ క్యాలెండరు, లేదా గోపాల స్వామి క్యాలెండర్ తెలుగులో వస్తుంది అంటారు. కాబట్టి ఎవరు ఫాలో అయ్యారంటే యాదవరాజు అయినటువంటి రామచంద్ర దేవుడు. యాదవుల రాజధాని ఏది? దేవగిరి. ఓకేనా. రామచంద్ర దేవుడు దీన్ని ఫాలో అవుతాడు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇతనికి సంబంధించి మరొక ప్రత్యేకత ఏంటి? మ్యాట్రిమోనిక్స్ అంటే ఏంది? తెలుగు మ్యాట్రిమోనీనా సార్ అనద్దండి. ఓకేనా. మ్యాట్రిమోనిక్స్ అంటే ఏంది? తల్లి పేరును ముందు చేర్చడం. మ్యాట్రిమోనిక్స్ అంటే తల్లి పేరును ముందు చేర్చడం. ఇది ప్రారంభించింది ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. తన తర్వాత రాజులు ఫాలో అయినారు. ఆ తర్వాత ఇక్ష్వాకులు కూడా దీన్ని ఫాలో అయినారు. అవునా. ఇది మనం గుర్తు, అందుకే వాళ్ళ అమ్మ పేరు ముందు పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇతనికి సంబంధించినటువంటి ఫేమస్ ఏంటి? జోగల్ తంబి వార్. ఎవరెవరి మధ్య జరిగింది? శకరాజు అయినటువంటి నహపానుడికి వర్సెస్ మన GPS మధ్యలో జరిగింది. నహపానుడు ఓడిపోయాడు. ఇతని నాణ్యాలు ఉంటే ఆ నాణ్యాలను మళ్ళీ మనోడు తిరిగి పునఃముద్రించాడు. అందుకే పునర్ముద్రిత నాణ్యాలు ఏ రాజు వేయించాడు అని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలా? గౌతమి పుత్ర శాతకర్ణి అని చెప్పి చెప్పాలి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే అంతేకాకుండా ఈ నహపానుని ఓడించి మనోడికి ఏం బిరుదు వచ్చింది? క్షహరాట వంశ నిరవశేషకర. క్షహరాట
వంశ నిరవ శేషకర అనేటువంటి పేరు వచ్చింది అనమాట. అదేనా క్వశ్చన్ అడిగింది? క్షత్రియ దర్పమాన మర్దన అంటాడు. ఓకేనా? ఇంకా ఏమేమి ఉన్నాయి మనోడికి, ఏమేమి బిరుదులు ఉన్నాయంటే క్షత్రియ దర్పమాన మర్దన ఉంది, ఏక బ్రాహ్మణ అనేటువంటి బిరుదు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి మనకు. అవన్నీ వర్ణ సాంకర్య నిరోధకాని, ద్విజవర కుటుంబ వివర్ధనాని, త్రిసముద్ర తోయ పీతవాహనాని, ఇట్లా శక యవన పహ్లవ నిగాధనుడు అని రకరకాల బిరుదులు ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా అవసరం లేదన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి జోగల్ తమ్మికి మరొక పేరు ఏం పేరు అని అడుగుతారు రేపు. జోగల్ తమ్మి ఉంది కదా, మరొక పేరు. జోగల్ తమ్మికి మరొక పేరు ఏది అని అడగచ్చు రేపు. ఎందుకంటే తమిళనాడులో ఉంది. ఈ తమిళనాడులో ఎక్కడుందంటే కడలూరు. రేపు అడగచ్చు. కడలూరుకే మరొక జోగల్ తమ్మి అనేటువంటి. ఆ తర్వాత ఇతనికి సంబంధించినటువంటి బౌద్ధులకు సంబంధించి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలా. బౌద్ధులకు ఫస్ట్ దాన ధర్మాలు చేసింది ఎవరు అంటాడు. దాన ధర్మాలు అంటే ఏంటి? భూములు కావచ్చు, గోవులు కావచ్చు, ఇచ్చింది ఎవరు అంటారు. అటు కాకుండా అగ్రహారాలు ఇచ్చింది ఎవరు అంటారు. కాబట్టి బ్రాహ్మణులకు భూములు, గోవులు, వెండి నాణ్యాలు ఇటువంటివన్నీ కూడా దాన ధర్మాలుగా ఇచ్చింది ఎవరంటే మొదటి శాతకర్ణి. అటు కాకుండా అగ్రహారాలను దానంగా, ఒక ఊరే అగ్రహారాన్ని దానంగా ఇచ్చేటువంటి పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరంటే మన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది కూడా మనము. అలాగే బౌద్ధులకు సంబంధించి గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఒక శాఖ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరు భద్రనీయ శాఖ. ఈ భద్రనీయ శాఖకు మనోడు అనేక దాన ధర్మాలు చేశారు. ఎక్కడంటే నాసిక్ అనేటువంటి గుహలు, మహారాష్ట్ర వద్ద నాసిక్ గుహల్లో ఉన్నటువంటి భద్రనీయ శాఖకు మనోడు దాన ధర్మాలు చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఇతను జయించినటువంటి రాజ్యాల మీద కూడా క్వశ్చన్లు వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఇది ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది మళ్ళీ. ఓకేనా? అంతకుమించి ఇన్ఫర్మేషన్ మనకొద్దు, మళ్ళీ వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి. శాతవాహన రాజ్యం జనపదాలు, ఆహారాలు మరియు గ్రామాలుగా విభజింపబడింది. ఆహారానికి అధినేత ఎవరు? రాజ్య విభజన మీద క్వశ్చన్ అడిగాడు. రాజ్య విభజన మీద ఆహారానికి అధినేత ఎవరు? ఎవరు? అమాత్య. వెరీ 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 ఇంపార్టెంట్. నేను అందరికీ చెప్పాను, నేను ఇందాక చెప్పాను ఏమని? శాతవాహనుల యొక్క రాజ్య విభజన. ఫస్ట్ రాజ్యం ఉంటది. ఆ రాజ్యం తర్వాత ఏముంటది? ఆహారాలుగా విభజన అవుతుంది రాజ్యం. విషయాలుగా విభజన అవుతుంది. విషయాలు కాస్త గ్రామాలుగా విభజన అవుతుంది. ఇది ప్రధానమైనటువంటి విభజన. ఓకేనా? ప్రధానమైనటువంటి విభజన. కాబట్టి ఇందులో రాజ్యానికి అధిపతి ఎప్పుడు రాజే ఉంటాడు. రాజే సర్వజ్ఞుడు, రాజే ప్రభువు, రాజే సర్వన్యాయాధిపతి, రాజు తీర్పే అంతిమం, రాజు మాటకి ఎదురులేదు. మనకి ఇదంతా కూడా తెలుసు. అంటే రాజే నిరంకుశుడు, దైవ స్వరూపుడు. తర్వాత ఆహారానికి ఎవరుంటారు? ఆహారానికి ఆతోనే ఉంటాడు. అమాత్య అని పిలుస్తారు. మరి అవసరమైతే కుమారులను పెట్టుకుంటాడు, అవసరమైతే కుమారులను అమాత్యులుగా పెట్టుకుంటాడు, లేదా రక్త సంబంధీకుల్ని పెట్టుకుంటాడు. మరి విషయాలకు అధిపతి ఎవరు? విషయాలకు అధిపతి ఎవరు? విషయాధిపతి. గ్రామానికి అధిపతి గుల్మి లేదా గుల్మిక. గుల్మి లేదా గుల్మిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవి కాకుండా నిగమ సభలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను. నిగమ అంటే పట్టణ సంస్థలు. దీని గురించి బట్టిప్రోలు శాసనంలో ఉంది. వేయించింది కుబేరుడు. ఓకేనా? నిగమ సభల్లో ఉన్నటువంటి సభ్యుల్ని గహపతులు అంటారు. ఏమంటారమ్మా? గహపతులు అంటారు. అడిగినప్పుడు టక్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఈ నిగమ సభల గురించి చెప్పేటువంటి ఆధారాలు ఏంటివి? నిగమ సభల గురించి చెప్పే ఆధారాలు ఆల్రెడీ ఒకటి చెప్పాను. బట్టిప్రోలు శాసనం. మనం దీనికే కుబేరుడు వేయించాడు అని చెప్పి దానికే వెళ్తాం. దీంతో పాటు ఇండికా అనేటువంటి బుక్ కూడా చెప్తుంది. ఇండికా అంటే ఏంటి అంటే ఒక బుక్ ఎవరు రాశారు? మెగస్తనీస్ అనేటువంటి గ్రీక్ రాయబారి రాశాడు. భారతదేశానికి విదేశీ రాయబారి. ఈ 2 పుస్తకాలు కూడా నిగమ సభల గురించి చెబుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పదే పేర్కొనే ప్రఖ్యాత పెయింటింగ్స్ లో ఒకటైన బోధిసత్వ పద్మపాణి పెయింటింగ్ ఎక్కడ ఉంది? బోధిసత్వునికి సంబంధించిన పద్మపాణి పెయింటింగ్ అజంతా సార్. అజంతా గుహల్లో ఉంది, అంతే, మనందరికి తెలుసు. ఇది మనం గుప్తుల కాలంలో చదువుతాం. అజంతా గుహలు మనం గుప్తుల కాలంలో చదువుతాం.
గుప్తుల కాలాల్లో చదువుతాం మనము. అయితే అక్కడ శాతవాహనులకు సంబంధించినటువంటి గుహలు కూడా ఉన్నాయి. శాతవాహనులకు సంబంధించినటువంటి గుహలు కూడా మనకు ఉన్నాయి అని చెప్పి మనకు తెలుస్తుంది. అందులో పద్మపాణి పెయింటింగ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడే నిచ్చడం చూద్దాం. అంతే, అజంతా గుహలు. ఒక్క నిమిషం. అజంతా గుహలు అమ్మా, నేను కనిపిస్తున్నానా? అనిపిస్తున్నారు సార్. మీరు ఎప్పుడు సార్ ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళారు? వెళ్తాను నేను, అంతే. కాబట్టి అజంతా గుహల్లో ఎక్కడున్నాయి? మనకు మహారాష్ట్ర, మనందరికి తెలుసు, మహారాష్ట్ర దగ్గర ఉంటాయి. మహారాష్ట్ర దగ్గర ఉంటాయి ఇవి. అయితే ఇక్కడ 9 మరియు 10 గుహలు ప్రధానంగా 9 మరియు 10 ఇవి శాతవాహనులకు చెందినవి. శాతవాహనులకు చెందినటువంటివి 9 మరియు 10. మొత్తం ఎన్ని గుహలు అప్పుడు? 9, 10 అంటే టోటల్ ఎన్ని ఉంటాయంటే 30 ఉంటాయి. టోటల్ 30లో మనం ప్రధానంగా 9, 10 మాత్రం చెప్పుకుంటాం. ఇందులో ప్రధానంగా 10వ గుహ గురించి చెప్పుకుంటాం మనం. ఈ 10వ గుహ ఏమంటారంటే శ్వేత గజ జాతక చిత్రం ఉంటుంది ఇంట్లో. శ్వేత గజ అంటే తెల్లని ఏనుగు, జాతక చిత్రం అనేది గౌతమ బుద్ధుని వాళ్ళ మదర్ కి కల్లో కనిపిస్తుంది సార్. ఓకేనా. అలాగే ఇంకా ఏముంటుందంటే రాజు మరియు రాణి ఇద్దరు కలిసి బోధి వృక్షానికి పూజ చేస్తున్నట్లు ఉంటుంది. అంటే ఇదంతా బౌద్ధ మతం గురించి చెప్పేది. బోధి వృక్షానికి పూజ చేస్తున్నట్లు, రాజు మరియు రాణి ఇద్దరు కలిసి బోధి వృక్షానికి పూజ చేస్తున్నట్లు ఉంటుందన్నమాట. అలాగే 15 మంది నాట్య బృందం ఉంటుంది. వీళ్ళు పూజ చేస్తుంటే 15 మంది నాట్యం చేస్తున్నట్లు నాట్య బృందం గురించి కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఇవి ఉన్నాయి. ఇక్కడే బోధిసత్వుని పద్మపాణి పెయింటింగ్ లభిస్తుంది. బోధిసత్వునికి సంబంధించినటువంటి పద్మపాణి అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఇది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. 2019లో ఆంధ్రప్రదేశ్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా త్రవ్వకాల్లో పూర్వ చారిత్రక కాలానికి చెందిన వాణిజ్య కేంద్రంగా బయటపడిన ప్రదేశాలు. బాగా వాణిజ్య కేంద్రం ఒకటి ఎప్పుడంటే పూర్వ చారిత్రక కాలానికి సంబంధించిన వాణిజ్య కేంద్రం అన్నాడు. ఇది శాతవాహనులు అడిగేస్తున్నాడు మనకు. ఓకేనా, గొట్టి ప్రోలు అన్నాడు. మనం దానికి కాలక్రమేణా బట్టి ప్రోలు అయింది. ఓకేనా, కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. జేఎల్స్ 2020 అడిగిన కోసం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బట్టి ప్రోలు మనం ఇందాక చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత శాతవాహన వంశాన్ని ఎవరు స్థాపించారు? శ్రీముఖుడు. ఇది ఒక క్వశ్చన్, దీనికి మనం ఆన్సర్ చెప్పాలి. ఎవరు వంశ స్థాపకుడు? శ్రీముఖుడు. ఓకేనా, ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనోడి గురించి చెప్పుకుందాం. శ్రీముఖుడు. సిరిచిముఖ శాతవాహనం చెప్పండి. ఆయన బిరుదు సార్. ఆయన గురించి శ్రీముఖుడు ఏమని పిలుస్తారు? శ్రీముఖుడు శాతవాహనుడు. తండ్రి ఎవరు? శాతవాహనుడు తండ్రి. ఓకేనా, ఇతను అశోకుడికి సామంతుడుగా ఉండేవాడు, మనందరికీ తెలుసు. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇతని రాజధాని ఏది? ఇతను దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినట్టు ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతిష్టానపురాన్ని పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు మనోడు? ఫస్ట్ రాజు కాబట్టి ఒకవేళ అడగచ్చు, 23 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఓకేనా, అత్యధిక కాలం పరిపాలన చేసింది ఎవరు? అధిక కాలం పరిపాలన చేశాడు. అధిక కాలం పరిపాలన చేశాడు. ఎన్ని రోజులు? 56 సంవత్సరాలు. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజతను. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? ఇతను రాజ్యాన్ని ఎలా స్థాపించాడు అంటే ఇతను వచ్చినప్పుడు కణ్వ వంశం ఉండేది. కణ్వ వంశం అనేది ఉండేది. ఈ కణ్వ వంశానికి చెందినటువంటి సుశర్మ రాజుగా ఉండేవాడు. వంశానికి చెందినటువంటి సుశర్మ ఓడించి రాజ్యానికి. అలాగే సింబులు అనేటువంటి రాజులు కూడా ఉండేవాళ్ళు. సింబులు
ఈ సుశర్మని లేపేస్తాడు, సింబుల్ని భయపెట్టి తరిమేస్తాడు. అలా కణవంశానికి సంబంధించి సుశర్మను చంపి సింబుల్ యొక్క అధికారాన్ని తొలగించి తను రాజ్యానికి వచ్చాడు. ఓకేనా. అయితే పురాణాలు ఇతన్ని ఏమన్నాయి, పురాణాలు మన శ్రీముఖుడిని ఏమన్నాయి అంటే బలిపుచ్చకుడు అన్నాయి, బలిపుచ్చకుడు అనేటువంటి పేరుతో పిలిచాయి. అలాగే బలి అన్నాయి, మనోడిని బలి అని కూడా పిలిచాయి. అలాగే సింధికుడు లేదా సింధకుడు అని కూడా పిలిచాయి, సింధకుడు అని కూడా మన శ్రీముఖుడిని పిలిచాయన్నమాట. ఓకేనా. అయితే శ్రీముఖుడికి సంబంధించినటువంటి ప్రధాన ఆధారం ఏంటి, శ్రీముఖుడికి సంబంధించినటువంటి ప్రధాన ఆధారం ఏంటంటే నానాఘాట్ శాసనం. అదేంటి నానాఘాట్ శాసనం? ఎందుకంటే ఈ నానాఘాట్ శాసనం వేయించింది ఎవరు? నాగానిక. ఎవరి నాగానిక? శ్రీముఖుడికి సంబంధం ఏంటంటే కోడలు, శ్రీముఖుని యొక్క కోడలు. అంటే శ్రీముఖుని ఒకటవ శాతకర్ణి. మరి నాగానిక ఏ వంశానికి చెందింది? రాఠరి వంశానికి చెందింది. ఓకేనా. వీళ్ళ నాన్నెవరు? త్రణైకరు. వీళ్ళతో మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు. ఈ త్రణైకరు చెందినటువంటి త్రణైకరు యొక్క కుమార్తె అయిన నాగానికను తన కొడుక్కిచ్చి పెళ్లి చేసుకొని ఈ రాఠరి వంశంతో వివాహ సంబంధాలు పెట్టుకున్నాడు. మనోడు కొడుక్కిచ్చి పెళ్లి చేసుకొని వివాహ సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. ఇదన్నీ కూడా నానాఘాట్ శాసనంలో నాగానికి వేయించింది. ఈ శాసనము ప్రాకృత భాషలో ఉంటుంది. అయితే కేవలం శాసనాలైనా ఇతనికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకేం ఆధారాలు లేవా అంటే ఉన్నాయి. శ్రీముఖుడు అంటే మామూలుడు కాదు. ఇతనికి సంబంధించినటువంటి నాణేలు కూడా మనకు ఆధారాలుగా లభిస్తాయి. మరి నాణ్యాల్లో ఏమని పేర్లు ఉన్నాయంటే రణగోభద్ర అనేటువంటి పేరుంది. అలాగే రణగోస్వామి కూడా మనోడికి నాణ్యాల్లో ఉంది. రణగోభద్ర, రణగోస్వామి అనేటువంటి పేరుంది. అయితే ఈ నానాఘాటి శాసనంలో ఏముంది పేరు? రాయసిముఖ శాతవాహన సిరిమతో, శాతవాహన సిరిమతో అని నానాఘాటి శాసనంలో ఉంటే నాణ్యాల్లో రణగోభద్ర, రణగోసం. మరి ఈ రాయ అనేటువంటి బిరుదు ఎవరు ఇచ్చారంటే అశోకుడు ఇచ్చాడు మనోడికి. అలా ఇచ్చినట్టు ఎక్కడుందంటే 13వ శిలాశాసనంలో ప్రూఫ్. ఇలా అశోకుడు ఇచ్చాడని చెప్పింది ఎవరంటే డిసి సర్కార్ అనేటువంటి చరిత్రకారుడు రాయ అనేటువంటి బిరుదు ఇచ్చినట్లు చెప్తాడనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు కొండాపూర్లో లభిస్తాయి, అలాగే కోటి లింగాలలో లభిస్తాయి. కొండాపూర్ మరియు కోటి లింగాలలో లభిస్తాయి. మరి ఇతనికి సంబంధించినటువంటి మతం కూడా మనకి ఇంపార్టెంట్. శ్రీముఖునికి సంబంధించి ఏ మతం అయ్యా శ్రీముఖుడు అంటే ఫస్ట్ జైన మతాన్ని ఫాలో అయ్యాడు. ఆ తర్వాత వైదికానికి మారాడు. మరి ఇతను జైన మతాన్ని ఫాలో అయినప్పుడు ఇతని యొక్క గురువు ఎవరు? ఎందుకంటే జైన మతానికి బౌద్ధ మతానికి గురువులు ఉంటారు. మరి జైన మతానికి గురువు ఎవరంటే కాలకసూరి అనేటువంటి గురువు ఉండేవాడు ఇతను ఫాలో అయినప్పుడు. ఆ తర్వాత వైదిక మతాన్ని మనోడు ఫాలో అయ్యాడు. ఓకేనా. ఇది శ్రీముఖుడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత కృష్ణానదిని కారవేలుని హతిగుంప మరియు గుంటుపల్లి శాసనాలలో ఏ విధంగా సంబోధించారు? సార్ మూషిక వాగు కాదా సార్? అవును, గుంటుపల్లి శాసనాలలో. సార్ కన్నబెన్న అంటే అది మహారాష్ట్ర దగ్గర ఉండదు, అది కాదు. కన్నది నాకు తెలియదు, కన్న మూషిక వాగే అనుకుంటున్నాను సార్. కన్నబెన్న ఏమని సంబోధించారు? అయ్యో అన్నారు. కృష్ణానదిని ఏమన్నారు? కన్నబెన్న. వెరీ ఇంపార్టెంట్. మరి ఎవరు ఈ కారవేలుడు? ఈ కారవేలుడు ఎవరు? కన్నయ్య అంటారు కదా, అలాగా కన్నబెన్న. ఓకేనా. ఇతను ఏ మతానికి చెందినటువంటి వాడు? ఈ కారవేలుడు జైన మతానికి సంబంధించిన వాడు. మరి ఏ రాజు కాలంలో ప్రధానంగా వస్తాడు? ఏ రాజు కాలంలో వీని గురించి మనం ఎక్కువగా వింటామంటే 1వ శాతకర్ణి కాలంలోనే వీడి గురించి మనం ఎక్కువగా వింటాం. ఓకేనా. 1వ శాతకర్ణి కాలంలోనే వీడు శాతవాహన రాజ్యం మీద దండెత్తాడు అని మనం వింటాం. సరే, మనకి ఇదంతా పోతే ఇప్పుడు మనకి ఏమని ఇచ్చాడు? హతిగుంప అన్నాడు. హతి అంటే ఏనుగుల గుంపు శాసనం అంటే, అందుకే దీనికి మరొక పేరు ఏం పేరు? ఏనుగు గుహ శాసనం అనే. ఎవరు వేసింది? ఎవరు దీన్ని? ఈ హతిగుంప
కార్వేల, కళింగ కార్వేల దీన్ని వేశాడు అనమాట. ఎవరికి సమకాలికుడు అంటే మొదటి శాతకర్ణికి సమకాలికుడు. మొదటి మరి శాతకర్ణి. ఈ శాసనంలో ఏముంది, ఈ హతికుంప శాసనం ఎందుకు వేశాడు, అసలు మనోడు ఏం చెప్పుకున్నాడంటే మనోడు శాతవాహన రాజ్యం మీదకి, శాతవాహన రాజ్యం పైకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, చూసిపోయేదానికి వచ్చాడా అంటే దండెత్తి వచ్చాడు అనమాట. ఓకేనా, సైన్యాన్ని నడిపాడు. అలా దండెత్తి సైన్యం వచ్చాడు. ఎక్కడికి వచ్చిందంటే కన్నబెన్నా నది వరకు వచ్చింది అని చెప్పాడు. కాబట్టి కన్నబెన్నా నది ప్రస్తావన ఉంది ఇక్కడ. ఈ కన్నబెన్నా నదిని కృష్ణా నదిని కొందరు చరిత్రకారులు. అంతేకాకుండా ఏం చెప్పాడు, ముష్కా నగరాన్ని దాడి చేశాను, ముష్కా నగరాన్ని ధ్వంసం చేశాను అన్నాడు. ఇస్తుండ నగరం అనుకున్నాను. అన్నాడు, నేను ధ్వంసం చేసి ఆడ పడేశాను అని చెప్పాడు అనమాట. ఓకేనా, ఆ తర్వాత దీనికి పేరు మార్చేశాను, ధ్వంసం చేసి ఇస్తుండ నగరం. ఏమని పేరు మార్చాను దానికి నేను, పితుండా నగరం, ధ్వంసం చేసి పితుండా అని పేరు పెట్టాను అని చెప్పాడు. అంతేకాకుండా ఇతడు ఏం చెప్పాడు, దండెత్తి వచ్చాడు కదా, అందుకని చతురంగ బలాల గురించి చెప్తాడు. చతురంగ బలాలంటే యుద్ధానికి వచ్చేటువంటి బలాలు. రథ బలం, కాల్ బలం, గజ బలం, అశ్వబలం. అశ్వబలము, గజబలము, రథ బలం అని 4 బలాలు ఉంటాయి. ఈ చతురంగ బలాల గురించి కూడా ఈ హతికుంప శాసనంలో ఉంది. ఓకేనా, ఇంకొక శాసనం ఏం చెప్పాడు వాడు, హతికుంప శాసనం ఒకటి, ఇంకోటి గుంటిపల్లి కూడా ఇతనికి సంబంధించిందే. ఓకేనా, గుంటుపల్లి శాసనం కూడా ఇతనికి సంబంధించింది, మనం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, నెక్స్ట్ పురాతత్వాన్ని సార్ గాడిదలతో దున్నిస్తాడు అనే దేంట్లో ఉంటాయి సార్? శాతవాహన పాలనలో ఏమని సంబోధించేవారు, ఇది మన బుక్ లో అయితే లేదండి, ఇది పట్లిక పాలక అని ఉంది. ఇది నేను చూడలేదు. మీరు ఎక్కడైనా ఎవరికైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి, ఎందుకంటే తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం గొప్ప విషయం. మీ బుక్ లో ఎవరైనా ఎక్కడైనా చదివింటే పట్లిక పాలక, పురాతత్వ నిర్దేశకుడు. ఓకేనా, దాని గురించి ఒకసారి చెప్పండి, గుర్తుపెట్టుకోండి. అసిస్టెంట్ సోషల్ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మెయిన్స్ 2017లో అడిగాడు, పట్లిక పాలక. నెక్స్ట్, శాతవాహనుల సముద్ర వ్యాపారం ఎట్లా ధృవీకరించారు, సముద్ర వ్యాపారం గురించి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్స్ అనే పుస్తకం ఆధారంగా ఎక్కువ సంఖ్యలో రోమన్ నాణ్యాలు కనుగొనడం ద్వారా, పులోమావ యజ్ఞశ్రీ నాణ్యములు ఓడబొమ్మ కనిపించడం ద్వారా ఇచ్చిన సమాధానాలు అన్నీ సరైనవే అయిపోయి. ఏంటి కరెక్ట్ ఆన్సర్, అన్నీ సరైనవే ఇట్లాంటి వాటికి. ఎందుకంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్స్ అనేది ఒక అజ్ఞాత నావికుడు రాస్తాడు, అలాగే రోమన్ నాణ్యాలు భారతదేశానికి, బంగారు నాణ్యాలన్నీ భారతదేశానికి తరలిపోతున్నాయి అని చెప్పింది ఎవరు చెప్పారు, రోమన్ నాణ్యాలన్నీ భారతదేశానికి తరలిపోతున్నాయని చెప్పింది ఎవరు, న్యాచురల్ హిస్టరీలో ప్లీనీ చెప్తాడు. ప్లీనీ ఏం చెప్తాడు తన నేచురల్ హిస్టరీలో, ప్లీనీ న్యాచురల్ హిస్టరీ అనేటువంటి పుస్తకంలో. ఇట్లాంటివన్నీ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాండి. కన్ఫ్యూజ్ అయినప్పుడే మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలా, ఏదో కోడ్ వేసుకోవాలా. కాబట్టి తరలిపోతున్నాయి, ఏమి తరలిపోతున్నాయి, రోమన్ నుంచి బంగారు నాణ్యాలు ఎక్కడికి తరలిపోతున్నాయి, తరలిపోతున్నాయి, పోనీ అని ప్లీనీ చెప్పాడు. ఓకేనా, ఎందులో చెప్పాడంటే న్యాచురల్ హిస్టరీలో చెప్పాడు, వర్తక వాణిజ్యాల గురించి చెప్పాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ తర్వాత మనందరికి తెలుసు యజ్ఞశ్రీ శాతకర్ణి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు రెండవ పులోమావి ఇద్దరు కూడా ఓడ గుర్తు నాణ్యాలు వేస్తారు. గౌతమి పుత్ర శాతకర్ణి కొడుకు లేదు, జిపిఎస్ లేదు, యజ్ఞశ్రీ ఫస్ట్. ఆ తర్వాత ఒకవేళ రెండవ పులోమావి కన్నా మన ఆప్షన్ లో ఉంటే అది 2 పెట్టాలి, లేదు ఒకటే ఇచ్చినప్పుడు యజ్ఞశ్రీకి వెళ్ళాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే అమ్మా, 52 క్వశ్చన్స్ అయినాయి, ఇంతటితో ఆపుదాం. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సార్ 55 వరకు చేసేయండి సార్, 8:30 క్లోజ్ చేద్దాం, మళ్ళీ 9కి వస్తాం. పేజ్ అయిపోయింది, మళ్ళీ మనం పాలిటీ తీసుకోవాలా ప్లీజ్. ఓకే సార్, డన్ సార్.